యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యం. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు. సాక్షాత్కార కాలం యొక్క 2వ ఆదివారములోకి అడుగు పెడుతున్న మనం ఈ విశ్వాసాన్ని, యేసయ్యలో కనిపించినటువంటి ఈ విశ్వాసాన్ని మన జీవితంలోకి అలవరుచుకోవాలి. పంపినవాడు, మనల్ని సృష్టించినవాడు మనతో పాటు ఉన్నాడు. కానీ మన సృష్టికర్తను, మనల్ని పంపిన వాని సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలుగుతున్నానా అని మనం ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. ఈ సాన్నిధ్యాన్ని అనుభవించుకోవాలంటే దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుడు, నేను ఆయన కుమార్తె అనే గాఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవుడు నా తండ్రి, నేను ఆయన ప్రియమైన కుమారుడు అనే ఆ యొక్క ఆలోచనతో మనం జీవిద్దాం. అప్పుడు ఆ దేవుడు మనకు చేరువలో ఉండారు. మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారుతాము. దీనికోసం మనం ప్రయత్నిద్దాం.